జడేజా సంజయ్ ముంజ్రేకర్‌తో మాట్లాడుతూ, నా మీద బహుశా టీమిండియాకి నమ్మకం లేదో ఏమో తెలీదు గానీ, నా ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారు. నన్ను 8, 9 స్థానంలో దించారు. ఆ తర్వాత నేను బ్యాటింగ్‌కి వెళ్తున్నప్పుడే, నా తర్వాత ఇంకొక వ్యక్తి ఫాస్ట్ బౌలర్ డైరెక్ట్‌గా సిద్ధమైపోయేవాడు బ్యాటింగ్‌కి. అదే నేను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు నా యొక్క సగటు 60 ఉండేది. నాలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేది. కానీ ఇండియా టీంలోకి వచ్చిన తర్వాత నా పరిస్థితి దారుణంగా తయారైంది. మొదట్లో అంటే ధోని కెప్టెన్సీలో ఉన్నప్పుడు 2012లో 5 లేదా 6 స్థానం, 4, 5 స్థానంలో దిగాను. తర్వాత ఏమొచ్చేసి 8, 9 స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత నేను బ్యాటింగ్‌కి వెళ్ళక ముందే ఇంకొక ఫాస్ట్ బౌలర్ బ్యాటింగ్‌కి సిద్ధమైపోయేవాడు. అంటే నా మీద బహుశా నమ్మకం లేకేమో, నాలో అప్పుడు ఆత్మవిశ్వాసం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఆలోచిస్తే ఆ సమయంలో టెస్ట్ క్రికెట్‌లో జడేజా 32 సార్లు 8దో స్థానంలో, 12 సార్లు 9దో స్థానంలో దిగడం జరిగింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీనే కెప్టెన్సీగా ఉన్నాడు. సో, బహుశా కెప్టెన్సీ అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీనే మరి కెప్టెనే కదా! ఏ స్థానంలో దిగాలనేది చెప్తాడు. కాబట్టి కెప్టెన్సీ మీద ఉద్దేశించి అంటే విరాట్ కోహ్లీ తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడన్న విధంగా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ కెప్టెన్సీకి ఉన్నటువంటి టెన్షన్ కూడా వేరేగా ఉంటుంది. ఈరోజు మనం ఏదైనా సరే విమర్శించవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి దాన్ని అటువైపు నుంచి కూడా చూడాలి. అంటే జడేజా మాట్లాడింది తప్పు కాకపోవచ్చు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీని కూడా మనం తప్పు పట్టలేం. విరాట్ కోహ్లీ అయినా, ఎంఎస్ ధోని అయినా వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ వాళ్ళకుంటుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడి వాళ్ళకుంటుంది. అక్కడ ఎవరిని దించాలి ఏంటనేది టీమిండియా గెలుపుకి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఇక్కడ ఎవరిని దింపాలి ఏంటి అనేది ఏది మనసులో పెట్టుకోరు. వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న రాజకీయాలు ఉంటే ఉండొచ్చేమో కానీ టీమిండియాకి వచ్చేసరికి స్పిరిట్ తోటే పనిచేస్తారు బహుశా. కానీ ఇప్పుడు మనం ఇలా విమర్శించాము 8దో స్థానం, 9దో స్థానం. నెక్స్ట్ ఒక బౌలర్ రెడీ, ఒక బ్యాటర్ రెడీ అయిపోతున్నాడంటే మరి వెంటనే సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పెవిలియన్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అతను బయలుదేరాలి కదా. దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి. అలాగని జడేజాని నేనేం అనడం లేదు. ఆయన విరాట్ కోహ్లీని ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి స్ఫూర్తికి, క్రీడా స్ఫూర్తికి కొన్ని విరుద్ధంగా ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. ఇతరులు అలాంటివి విన్నప్పుడు 8దో స్థానం, 9దో స్థానానికి విలువ లేదనుకుంటారు. 11దో స్థానానికి కూడా విలువ ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాటరు విలువైనటువంటి వ్యక్తే.